నమస్తే. నేను మీ ఇంటర్నెట్ అక్కయ్యను. ఈరోజు నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు ప్రచురించిన 'మరికొన్ని కథలు' అనే పుస్తకం నుండి ఒక చిన్న కథ. కథ పేరు 'గాంధీ మప్పులు'. ఈ కథను రాజీవ్ తంబే గారు రాస్తే, దాన్ని శ్రీవల్లి గారు తెలుగులో అనువదించారు. మరి కథ చెప్పనా? మప్పులకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడమే కుదరడం లేదు. ఓ గాలి! నీ వల్లనే మేమెప్పుడూ చెదిరిపోతాము. వెళ్ళాలనుకున్న దారిలో వెళ్ళలేకపోతాము. అయ్యో! అలా అంటారేంటి? అసలు మీకు దారి చూపేదే నేను. నువ్వు మాకు దారి చూపుతావా? అసలు నువ్వు మా ముందు కనబడతావా? నీకన్నా మేమెంత విశాలంగా, పెద్దగా ఉంటాం. అయినా మాకు దారి చూపడానికి నీకు మాకు సంబంధం ఏమిటి? నేస్తాలారా, మీరు నన్ను గుర్తుపట్టడం లేదు. నేనుండేది మీ లోపలే. ఇది మరీ బాగుంది. మా లోపల నువ్వెలా ఉంటావో, మేము నీళ్ళని కదా మోస్తుంటాము. మప్పుల్లారా, మీ పొట్టలో ఆ నీరు నింపేది నేనేనయ్యా. మీ బొజ్జ నిండగానే మిమ్మల్ని ముందుకు నెట్టేస్తాను. ఒకరు ముందుకెళ్తే మరొకరిని ఆ చోటున నిలబెడతాను. ఓహో! తెలిసింది. కానీ నువ్వు చెప్పిన వైపుకే మేమెందుకు వెళ్ళాలి? నువ్వెందుకు మమ్మల్ని ముందుకు తొయ్యాలి? ఓరి సోమరి మబ్బుల్లారా! మీకు తెలియదు. నేను తొయ్యకపోతే మీరు ఉన్న చోట మించి కనీసం కదలనైనా కదల్లేరు. కదలకపోతే అసలెక్కడికి వెళ్ళనే లేరు. అమ్మో! అలాగైతే ప్రపంచానికెంత కష్టం? అదే మరి. ప్రపంచమంతా కళ్ళల్లో నీళ్లు నింపుకుని ఎదురు చూసేది నా కోసం కాదు. అవును. అందరూ ఎదురు చూసేది మా కోసమే. నల్లని మబ్బులు తెచ్చే చల్లటి వాన కోసమే. అర్థమైంది కదా! అందుకే మనల్ని ఎవరు తోసారని కాదు, ఎందుకు తోసారని చూడాలి. ముందుకెళ్ళేలాగా ఎవరు చేశారని అడగాలి. అదేంటి? అవును మరి. మిమ్మల్ని ముందుకు తోసి అందరి దగ్గర చేర్చేదేమో నేను. కానీ వాన కురిస్తే అందరూ మెచ్చుకునేదేమో మిమ్మల్ని. నిజమే నేస్తం. నీ గొప్పతనం మాకిప్పటివరకు తెలియనే లేదు. విషయం అర్థమైన మబ్బులు ఆనందంగా పలికాయి. కానీ ఆ పొగడ్తలు వింటూ కూర్చోడానికి గాలికి తీరికేది.